హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రావణి యష్. ఈరోజు వచ్చేసేసి మనం కచ్చి బిర్యానీ ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ మనం 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నామండి. ఈ చికెన్ని ముందుగా కడిగేసేసుకొని తీసుకున్నాం అనమాట. చికెన్ ఎంతైతే తీసుకుంటామో అంతే రైస్ అనేది తీసేసుకుంటే అప్పుడే మనకి ఈ బిర్యానీ అనేది బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవన్నీ వేసేసుకుందాం. ముందుగా మనం క్లీన్ చేసిన చికెన్లోకి కొంచెం ఉప్పు, కారం అండ్ గరం మసాలాలు, ఓల్ గరం మసాలా లైక్ పట్ట, చెక్క, లవంగ, స్టార్ అనాస, మరాఠీ మొగ్గ, ఇంకా వచ్చేసేసి బే లీవ్స్, చిన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనేది వేసేసుకోవాలన్నమాట. ఇవి బ్రౌన్ ఆనియన్స్ అండి. వీటిని మ్యారినేషన్ టైంలోనే వేసేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి పెరుగు వేసేసుకోవాలన్నమాట. నేను దీంట్లోకి 1 లీటర్ పెరుగు అనేది తీసేసుకుంటున్నాను. పెరుగు ఎంత వేస్తే అంత బాగా ఉంటుందన్నమాట మనకు బిర్యానీ అనేది. లాస్ట్లో దీంట్లో ఆయిల్ అనేది వేసేసుకోవాలండి. ఆ క్లిప్పింగ్ అనేది మిస్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట. ముక్కకి బాగా పట్టాలి. మ్యారినేషన్ అనేది ఎంత సేపు అనేది మనం పెడితే అంత బాగా ముక్క అనేది బాగా దానికి ఉప్పు కారం అనేది పడుతూ ఉంటుందన్నమాట. మనకు టైం ఉంటే ఒక 2 hours అయినా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా వస్తుందండి. టైం లేకపోతే మినిమం ½ an hour అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం 2 kgs ఆఫ్ చికెన్ తీసుకున్నాం కదా. సో 2 kgs ఆఫ్ చికెన్కి 2 kgs ఆఫ్ రైస్ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని కడిగేసేసి ఒక ½ an hour పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ½ an hour నానిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసేసుకొని దాంట్లోకి కావాల్సినట్టుగా పచ్చిమిర్చి, లవంగాలు, ఇలాచీ, సాజీరా, చెక్క, పతర్కపూల్, స్టార్ అనాస, పుదీనా అండ్ లాస్ట్లో కొత్తిమీర. మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. బే లీవ్స్ వేసేసుకొని ఒక్కసారి దీనంతా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ రైస్ అనేది మనకి 70% కుక్ అవ్వాలండి. మిగతాది 30% అనేది దమ్ పెట్టినప్పుడు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు అనేది వేసేసుకుందాము. ఇక్కడ మనం ఉప్పు అనేది ఎక్కువగానే వేసుకోవాలండి. ఒక్కసారి మనం ఉప్పు వేసాక టేస్ట్ చూస్తే వాటర్ అనేది ఉప్పుగానే ఉండాలన్నమాట. ఉప్పిసమే ఉండాలి. అప్పుడే మనకి ఉప్పు కరెక్ట్గా ఉంటుంది. మనం ఒక 10 minutes ఇలా మూత పెట్టేసేసి ఉడికిచ్చేద్దాము. 10 minutes తర్వాత మూత తీసేసి కొంచెం వాటర్ అనేది వేడైపోతాయి కదండి. అప్పుడు మనం దీంట్లోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే రైస్ అనేది పుల్లలుగా వస్తుందన్నమాట. ఈ రైస్ కుక్ అయ్యే లోపల మనం ఇప్పుడు బిర్యానీకి దమ్ పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి. దాంట్లోకి మనం ఇప్పుడు చికెన్ని వేసుకోవాలన్నమాట. ముందుగా చికెన్ వేసుకునే అప్పుడు కింద అడుగు భాగంలో మనం నెయ్యితో అనేది మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. నెయ్యి లేకపోతే బటర్తో కూడా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ అడుగున ఈ నెయ్యి వేయడం వల్ల ఏంటంటే దమ్ పెట్టినప్పుడు చికెన్ మాడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు 70% కుక్ అయిన రైస్ని ఇలా వడగట్టేసేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ లేయర్గా ఈ రైస్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ లేయర్లోకి రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత దీంట్లోకి మనం బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర ఇదంతా వేసేసుకోవాలి. అండ్ లాస్ట్లో నిమ్మకాయ రసం కూడా కొంచెం పిండేసుకోవాలి. దీంట్లోకి కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి. కుంకుమ పువ్వుని పాలల్లో కలిపేసేసి పెట్టేసుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ మా ఇంట్లో కుంకుమ పువ్వుని ఎవరు ఇష్టపడరు అనమాట. సో అందుకే నేను ఇక్కడ అవాయిడ్ చేసేసాను. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసేసి ఒక 45 minutes అనేది మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్నామండి. ఫస్ట్ ఒక 15 minutes అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మిగతా 30 minutes అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ముక్క అనేది బాగా ఉడికిపోద్ది. అండ్ అట్ ద సేమ్ టైం రైస్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం వచ్చేసేసి దీంట్లోకి వెళ్ళి ఎలాంటి ఎయిర్ అనేది బయటికి రాకుండా ఉండడం కోసం, లోపల మంచిగా దమ్ అవ్వడం కోసం మనం ఒక గిన్నెలో నీళ్ళు తీసేసుకొని ఇలా దీని మీద పెట్టేసేసుకుంటే లోపలిదంతా ఎక్కడ వెళ్ళకుండా ఉండి బాగా కుక్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో ఈ గిన్నెను అనేది ఇలా తిప్పుతూ టోటల్గా మొత్తం అంతా చుట్టూరా తిప్పుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే అప్పుడే మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది. లేకపోతే ఒకే దగ్గర ఉందనుకోండి, అది అడుగుపాటు అనేది ఒకటే దగ్గర మాడిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకే గిన్నెని ఊరికే ఇలా ఒక 5 minutes ఒకసారి ఊరికే తిప్పుతూ పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 15 minutes అయిందండి. ఇప్పుడు చూద్దాము కొంచెమైనా కుక్ అయిందో లేదో అనేసి.
చూసారా పొగలు వెళ్తున్నాయి. సో ఇది కొంచెం కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ అనేది చిన్న ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. 5 మినిట్స్ అయినది అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి ఎలా ఉందో అనేది చూద్దాం. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మీద రైస్ అనేది ఇలా పొడి పొడిగా అయిపోయిందండి. వేడి వేడి దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసి చూపించానండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ.